వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. జనవరి 31, 2010 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగ పెన్షనర్లు ఈ మార్పు గమనించకపోతే తీవ్ర నష్టమే. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 31, 2010 తర్వాత పదవి విరమణ పొందిన వారందరూ ఈ విషయాన్ని గమనించకపోతే తీవ్ర నష్టమే. మనకందరికీ ఒక విషయం తెలుసు, అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంటుంది. అందులో 40% వరకు కమ్యూట్ చేయొచ్చు. కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుండి తగ్గించి 15 సంవత్సరాల తర్వాత మరలా మనకి పెన్షన్లో కలుపుతారు. ఇది ఆనవాయితీ. అయితే 2010 పిఆర్సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిఫైయింగ్ ఫ్యాక్టర్ని అనగా పెన్షన్ కమిటెడ్ వాల్యూని తగ్గించారు. ఉదాహరణకి 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి ₹1 కమిట్ చేసేస్తే వాళ్ళకు 10.46 ఇంటూ 12 అనే ఈ ఫార్ములా ఆధారంగా ఇచ్చేది. అంటే ₹1 కమిటేషన్ చేసేసి ₹125.52 కమిటెడ్ వాల్యూ వచ్చేది. ఆ తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూను తగ్గించి ₹8.371 తగ్గించారు. అంతకుముందు ₹10.46 ఉండేది. 2010 పిఎస్ తర్వాత దాన్ని 8.371 తగ్గించారు. అంటే 8.371 ఇంటూ 12 అనగా ₹1 కమిటెడ్ వాల్యూ చేసేస్తే ₹100.452 నిర్ణయించింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి ₹1 కమిటెడ్ వాల్యూకి 10.46 ఇంటూ ₹12 చొప్పున ₹125.52 కమిటెడ్ చేసినప్పుడు దాన్ని 15 సంవత్సరాల్లో రాబట్టేది. ఇప్పుడు అనగా ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి ఈ కమిటెడ్ వాల్యూని 8.371 తగ్గించారు. కాబట్టి 8.371 ఇంటూ 12 లెక్కన ₹100.452గా నిర్ణయించబడింది. అంటే ఇప్పుడు ఉదాహరణ పరంగా చూసినట్లయితే ఒక ఉద్యోగి జనవరి 31, 2014 రిటైర్మెంట్ పొంది ₹1000 కనుక కమ్యూట్ చేసేస్తే అతనికి 1000 ఇంటూ 125.52 అనగా ₹1,25,520 ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల ₹1000 15 సంవత్సరాల వరకు మినహాయించేవారు. అదే ఫిబ్రవరి 28, 2014 కనుక పదవి విరమణ పొందిన ఆ ఉద్యోగికి ₹1000 కమ్యూట్ చేసేస్తే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా ప్రకారము 1000 ఇంటూ 8.371 ఇంటూ 12 అనగా ₹1,452 మాత్రమే చెల్లిస్తారు. కమిటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి రీస్టోరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. కానీ అలా లేదు. ఇప్పటికీ కూడా 15 సంవత్సరాల వరకు దాన్ని మినహాయిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి ₹1,25,520 15 సంవత్సరాల్లో రీకవరీ చేస్తే ₹1,452 అనగా ఈ కొత్త పిఆర్సీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ₹1,452 ఎంతకాలం పాటు మనం రికవరీ చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అది సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం 12 సంవత్సరాలకే వస్తుంది. ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ₹1,25,520 15 సంవత్సరాలు కనుక అయితే ₹1,452 ఎంతకాలం మినహాయించాలంటే 12 సంవత్సరాలకు వస్తుంది ఈ ప్రకారంగా చూస్తే. కాబట్టి 12 సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్ని మళ్ళీ పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ 3 సంవత్సరాలు అనవసరంగా నష్టపోతున్నాము. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది, జీవన ప్రమాణం పెరిగింది అనే ఈ రకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ నిజంగా జరిగింది ఏంటంటే కమిటెడ్ వాల్యూ తగ్గింది. కమిటేషన్ వాల్యూ ఒక ₹125.53 నుంచి ₹100.452 కుదించబడింది. కాబట్టి ₹125 15 సంవత్సరాలు రాబడితే ₹100 ఎంతకాలంలో రాబట్టాలనేది సాధారణమైన లాజిక్. ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. ఈ విషయాన్ని మన విశ్రాంత ఉద్యోగులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలని మనవి చేస్తున్నాము. లేకుంటే అందరూ కూడా ఈ 3 సంవత్సరాల పాటు అదనంగా చెల్లించవలసి వస్తుంది.
అది తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది. అందరికీ తెలిసినటువంటి ఈ విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకొచ్చేసి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నామని ఓ సగటు విశ్రాంత ఉద్యోగి యొక్క అభిప్రాయము. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.